ఈ ప్లేస్లో సినిమా షూటింగ్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. సినిమా పాటలు కానీ, చిన్న చిన్న స్టోరీస్ కానీ ఇక్కడ జరుగుతుంటాయి. ఊరు పాడేరు నుంచి వెళ్ళాలి. ఈ ఊరి బోడిగ పుట్టని గ్రామం దగ్గర ఈ సాపరాయి అనే దగ్గర చాలా విశాల ప్రకృతి బాగుంటుంది. ఆ పై నుంచి వెళ్ళి చూసే ప్లేస్లన్నీ చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఈ రాయి దగ్గర సినిమా షూటింగ్స్ కానీ, సాంగ్స్ ఎక్కువగా తీస్తుంటారు. ఈ రాయిలో చూసారు కదా ఆ ప్లేస్ ఎలా ఉందో. ఈ ప్లేస్కు తగ్గ ఊరు బోడిగ పుట్టుక అనే గ్రామం ఉంటుంది. ఈ రాయి దగ్గర ఒక 3 హౌసులు ఉంటాయి. 3 ఇల్లులు ఉంటాయి. ఆ 3 ఇల్లులు చాలా సైలెంట్గా ఉంటారు. మనకు తెలీదు, అక్కడ దాకా మనం వెళ్ళి విజిట్ చేయలేము. కానీ ఎవరైనా మీరు ఎప్పుడైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్ళండి. ఫొటోస్ తీసుకోవడానికైనా, ఏమైనా వీడియో తీసుకోవాలన్నా చాలా బాగుంటుంది ప్లేసు. ఈ వీడియో ఇక్కడ నేను వెళ్ళి తీయడం జరిగింది. కొంతమందికి ఈ ప్లేస్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామ చుట్టుపక్కల మనకి పాడేరు కానీ, అరకు ఈ మధ్యలో ఉన్న గ్రామాలన్నిటికీ ఈ ప్లేస్ అంటే చాలా మందికి తెలుసు. కానీ కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. చూసారు కదా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా దూరమైనా సరే ఈ ప్లేస్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ప్రకృతి దూరం నుంచి చూసే అందాలని చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వెళ్తే అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ నెలల్లో వెళ్ళండి. చాలా బాగుంటుంది. లాంగ్లో వెళ్ళి చూపిస్తాను. అక్కడ ఉందిగా కనిపిస్తుంది కదా, ఆ పొలాలు ఇంకా పచ్చదనంగా ఉంటాయి. అప్పుడు వెళ్ళండి, ఇంకా చాలా బాగుంటుంది. సినిమా షూటింగ్స్ కూడా అప్పుడు ఎక్కువ జరుగుతుంటాయి డిసెంబర్ నెలల్లోనే. ఇది చూసారా, ఇది ఇక్కడ ఉన్న రైతులు అక్కడ వరి గడ్డి అనేది అక్కడ వేస్తూ ఉంటారు. దానికోసమని రౌండ్గా రాయలు కోట అనేది వేశారు. ఆ కింద ఉంది కదా చర్చ్, అది ఆ చర్చినే గుర్తుపట్టుకోండి. ప్లస్ ఈ రాయి కూడా గుర్తుపట్టుకోండి. నేను స్క్రీన్లో చూపించాను. బోడిగ పుట్టనే గ్రామం ఇది. మీరు ఆన్లైన్లో మన మ్యాప్లో చూసుకోండి. ఆ పేరు కొట్టారంటే ఇక్కడే విజిట్ చేయించేస్తుంది. మేము మరి వర్షంతో పాటు వెళ్ళాము కనుక చిన్న వర్షం ఇక్కడ ఉంది. ఈ వీడియో తీసేటప్పటికి వర్షం ఎక్కువగా ఉంది. అయినా సరే తప్పనిసరిగా వీడియో చేయాలనేసి తప్పకుండా వీడియో తీయడం జరిగింది. చూసారు కదా, మనకు 2017లో ఒక మూవీ తీశారు. ఉన్నది ఒకటి జిందగీ ఏదో ఉంటుంది పాట. పోతినేని రాము తీసిన సినిమా. ఇక్కడే సాంగ్ జరిగింది. ఇంకా చాలా ప్లేసులు తీసుకెళ్ళి చూపించాలి. కానీ చూసారా స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇదే బయట నుంచి రోడ్ నుంచి తీసిన వీడియో. అది స్క్రీన్లో చూపించిన వీడియో. అప్పుడైతే మరి రోడ్ లేదు, ఇప్పుడైతే హైవే రోడ్ అయిపోయింది, నేషనల్ హైవే. అంది ఇంకా ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశం. చూసిన కింద నుంచి తీసిన వీడియో అది, పైనుంచి తీసిన వీడియో ఇది. తప్పకుండా చూడలేను అలా అయితే తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయండి. నేను గ్రామం పేరు కూడా చెప్పాను మీకు. తప్పకుండా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అరకు వెళ్ళినా సరే ఈ ప్లేస్కు చాలా ప్లేసులు ఉన్నాయి. సాపరాయి అంటారు కదా, సాపరాయికి వెళ్ళవచ్చు, ఇక్కడికి వెళ్ళవచ్చు. చాలా ప్లేసెస్ బాగుంటాయి. ఓకే, మీరు కొత్తగా చూసినట్లయితే కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్.